బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇది ముఖ్యంగా భారతీయులందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇంకా తెలుగు వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. బహుశా మీరు ఈరోజు రేపో ఎల్లుండో మీ అమెరికాలో ఉన్న మీ పిల్లల దగ్గరకో, బంధువుల దగ్గరకో, సోదరుల దగ్గరకో, తెలిసిన వాళ్ళ దగ్గరకో వెళ్ళటానికి ప్రయాణం అరేంజ్ చేసుకుని ఉండొచ్చు, టికెట్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకవేళ వన్ వే టికెట్ తీసుకుని తిరిగి వచ్చే టికెట్ని అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం, 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల తర్వాత తీసుకుందాం అంటే కుదరదు. బహుశా మిమ్మల్ని ఇంటికి పంపించేసే అవకాశం ఉంటుంది. మీరు అమెరికాలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. బహుశా మీరు వన్ వే టికెట్ తీసుకుని ఉంటే తిరిగి వచ్చే రిటర్న్ టికెట్ కూడా మీరు తీసుకోవాలి అని అధికారులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ట్రంప్ సర్కారు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. కానీ ఇమిగ్రేషన్ అధికారులు మాత్రం మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మీరు రిటర్న్ టికెట్ తీసుకున్నారని అడుగుతున్నారు. రిటర్న్ టికెట్ తీసుకోకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి వెనక్కు పంపించేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో చాలామంది పేరెంట్స్, తల్లిదండ్రుల విషయంలో లేదా కేవలం విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్తున్న వారికి ఇది కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. చాలా మందిని పంపించేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది ట్రంప్. ఇండియన్ పేరెంట్స్కి ఇది అమెరికాలోకి నో ఎంట్రీ అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో భారతదేశానికి చెందిన పేరెంట్స్ని అడ్డుకున్నారు. రిటర్న్ టికెట్ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కు పంపించేశారు అధికారులు. దీంతో గందరగోళానికి గురవుతున్నారు. ట్రంప్ సర్కార్ మాత్రం రిటర్న్ టికెట్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి అని అధికారికంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ ఇమిగ్రేషన్ అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు రిటర్న్ టికెట్ లేకపోతే వారిని వెనక్కి పంపించేస్తున్నారు. విజిటింగ్ వీసాపై అక్కడికి వెళుతున్న వారిని రిటర్న్ టికెట్ లేకపోతే పంపించి వేస్తూ ఉండటంతో అయోమయం నెలకొంది. నిజానికి చాలా మంది రిటర్న్ టికెట్ తీసుకోరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేరుగానే ఇండియాకు రాకపోవచ్చు కొంతమంది. ఉదాహరణకు అమెరికాలో పిల్లలు ఉన్నారనుకుందాం. అమెరికాలో ఒక అబ్బాయో అమ్మాయో ఉంటారు, మలేషియాలో ఇంకొక అబ్బాయో అమ్మాయో ఉంటారు, లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక 5 నెలలు అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి మలేషియాకి వెళ్ళాలని అనుకోవచ్చు, మలేషియా నుంచి ఇండియాకి రావాలని అనుకోవచ్చు. సో ఆ విధంగా టికెట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో అది అమెరికా వెళ్ళిన తర్వాత చాలామంది ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇమిగ్రేషన్ అధికారుల తీరు చాలా విరుద్ధంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది, ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా ఉంది. రిటర్న్ టికెట్ మళ్ళీ తీసుకోవాలి, మీరు అక్కడ నుంచి ఇంకో దేశానికో లేదంటే భారతదేశానికో రిటర్న్ టికెట్ ఉంటేనే మిమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళనిస్తున్నారు తప్ప లేదంటే వెనక్కు పంపించేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ట్రంప్ తీరుతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, క్లారిటీ తీసుకోండి. ఒకవేళ రేపు ఉదయమో ఈరోజు సాయంత్రమో మీరు ప్రయాణం పెట్టుకున్న తల్లిదండ్రుల్లో లేదా మీ సోదరులను, స్నేహితులను చూడటానికి బహుశా మీరు అమెరికా వెళుతూ ఉండొచ్చు. మీ దగ్గర రిటర్న్ టికెట్ లేకపోతే పంపించేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది భారతీయ పేరెంట్స్కి ఇదే అనుభవం ఎదురైంది. కాబట్టి ఒకసారి క్లారిటీ తీసుకోండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ టికెట్ లేని కారణంగా మిమ్మల్ని పంపించేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆర్టీవీ ఎప్పుడు తెలుగువారి కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి ఈ న్యూస్ని మీకు ఇంత హడావుడిగా అందించాల్సి వస్తుంది, ఇంత సీరియస్గా అందించాల్సి వస్తుంది. ఇండియన్స్కు వరుస షాక్లు ఇస్తున్నాడు ట్రంప్. ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో నిబంధనలను కఠినతరంగా చేస్తున్నారు. అండ్ అధికారికంగా తీసుకొని నిబంధనలను, అధికారికంగా ఈ నిబంధన తీసుకోలేదు, అధికారికంగా రిటర్న్ టికెట్ ఉండాలని ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా లేదు. కానీ ఇమిగ్రేషన్ అధికారులు మాత్రం రిటర్న్ టికెట్ లేకపోతే వెనక్కి పంపించేస్తున్నారు. ఇండియన్ పేరెంట్స్కు అలాంటి అనుభవం ఎదురైంది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో కొంతమంది ఇండియన్ పేరెంట్స్ని, అక్కడికి వెళ్ళిన ఇండియన్ పేరెంట్స్ని మీ రిటర్న్ టికెట్ ఏది, ఎప్పుడు వెనక్కి వెళ్ళబోతున్నారు అని అడిగారు. ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ టికెట్ తీసుకుంటామని చెప్పడంతో వాళ్ళని అక్కడి నుంచే వెనక్కు పంపించేసినట్టుగా తెలుస్తుంది. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు ప్రయాణాలు పెట్టుకున్న వారు కూడా ఆలోచించాల్సి వస్తుంది. రిటర్న్ టికెట్ ఇప్పుడే తీసుకోవాలా, ఇప్పుడే ఎక్కడికి తీసుకోవాలి? ఒకవేళ వాళ్ళు 2-3 దేశాలు తిరిగి వద్దాము అని అనుకున్నప్పుడు ముందుగా అమెరికా వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ టికెట్ని ప్లాన్ చేసుకుంటారు, ఏ దేశాల మీద నుంచి రావాలి అని. కొంతమంది అమెరికా వెళ్ళి నేరుగానే ఇండియాకి వచ్చేస్తారు. కానీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటే వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ట్రంప్ సర్కారు అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. సో దీని గురించి అమెరికాలో ఉన్న
ప్రవాస భారతీయులు కూడా అక్కడి ప్రభుత్వాధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే మిమ్మల్ని చూడటానికి వచ్చే మీ తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు, తాత, అమ్మమ్మలో, నానమ్మలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో భారతీయులు అలాంటి ఇబ్బందులనే పడ్డారు. కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్, అక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడండి. లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకు మరిన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళనివ్వకుండా నేరుగా మళ్ళీ వెనక్కి పంపించేస్తే వాళ్ళంతా మళ్ళీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది, ఆవేదన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అక్కడ ప్రభుత్వాధికారులతో మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఈరోజు రేపు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. వివరాలన్నీ పూర్తిగా తెలిసిన తర్వాతే మీరు ప్రయాణాలు పెట్టుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.